సనాతన ధర్మం గురించి మాట్లాడే ఐడియాలజీతో తెలుగుదేశం పార్టీని పెట్టారు. సోషల్ జస్టిస్ తేవాలని తెలుగుదేశం పార్టీని పెట్టారు. ఎంతోమంది డౌన్ ట్రోడన్ పీపుల్ వాళ్ళ వాయిస్ బయటికి రీచ్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక డెమోక్రసీని ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని పెట్టారు. అలాంటి పార్టీని ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా వాళ్ళందరూ కూడా నెత్తిని పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారిని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్తేనే ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే బీజేపీ తీసుకోవచ్చు, మనకి పవన్ కళ్యాణ్ గారు మనం పార్టీ తీసుకోవచ్చు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేస్తూ సనాతన ధర్మం గురించి కూడా మొత్తం ఈ దేశం మొత్తంలో చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు కూడా ఈరోజు త్రిమూర్తుల్లాగా ఈరోజు మన రాష్ట్రాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకనే మన అందరం కూడా ఆలోచించాలి. ఎంత కష్టపెట్టినా, మనల్ని విమర్శించినా, తల్లిల్ని, ఆళ్ళని, ఆడబడుచుల్ని ప్రతి ఒక్కరిని తిట్టినా కానీ మనం ఎక్కడా కూడా పేషెన్స్తో ముందుకెళ్తూ, కంపాషన్తో ముందుకెళ్తూ, ఒక ప్యాషన్తో ముందుకెళ్తూ, మనం ఒక కమిట్మెంట్తో ముందుకెళ్తూ